డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ నెల 26కు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ తేదీ నుండే 3 పథకాలను ప్రజలకు అందించబోతున్నది రేవంత్ సర్కార్. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా 12,000 రూపాయలు చెల్లించనున్నారు. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డుల జారీ జరగనున్నట్లు కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఇకపై రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లకు రైతు భరోసా బంద్. తద్వారా నిజమైన రైతులకు మేలు జరుగుతుంది అని సర్వత్రా హర్షం వ్యక్తమవుతూ ఉంది. రేవంత్ నిజమైన రైతు బాంధవుడు.